దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మనం దుఃఖపరచడం ఏంటి? మనకి ఆత్మకి సంబంధం ఏంటి? ఆ దేవుని ఆత్మ మనలో ఉన్నాడు గనక మనం పాపం చేసిన ప్రతిసారి ఆయన ఆత్మ దుఃఖపడుతుంది. మనం తప్పు చేసిన ప్రతిసారి ఆయన ఆత్మ దుఃఖపడుతుంది. చెడు ఆలోచనలు ఆలోచించిన ప్రతిసారి ఆయన ఆత్మ దుఃఖపడుతుంది. లోకాన్ని వెంబడించిన ప్రతిసారి ఆయన ఆత్మ దుఃఖపడుతుంది. లోకంతో స్నేహం చేసిన ప్రతిసారి ఆయన ఆత్మ దుఃఖపడుతుంది. దేవుని యొక్క ఆత్మను దుఃఖపరచుకుడి అని అంటున్నాడు. దుఃఖపరిస్తే ఏంటయ్యా నష్టం? కింద ఉంటుంది కదా, ఇదిగో ఆయన రాకడ సమయమందు ఉగ్రత దినమందు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీ మీద ముద్ర వేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే నో ఎంట్రీ లోపలికే. పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే నో ఎంట్రీ, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు.